కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, తిమోతికి రాస్తూ పౌలు గారు ఆయన తెలియజేస్తున్నటువంటి మాటల్లో శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుడు నీకు ధనాన్ని ఇస్తే నువ్వు ఆ ధనం ద్వారా నువ్వు గర్విష్ఠుడు కాకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. రెండవది, ఈ ధనవంతులతో మరొక ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆ ధనము యందు అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచొద్దు అని మాట్లాడు. కాబట్టి మనం ధనాన్ని నమ్మకూడదు అని అర్థం. ధనం మీద నమ్మిక ఉంచొద్దు అని మాట్లాడు. మనుషులందరూ కూడా ధనాపేక్షులై, స్వార్థప్రియులై, ధనమే దేవుడు అనుకుంటారు. మత్తయి సువార్తలో ఆయన సెలవిచ్చినట్లుగా దేవునికి సిరికిని దాసుడుగా ఉండనేరుడంటే మనుషులు ధనము ఎడల నమ్మిక ఉంచుతారు. సిరి మీద నమ్మకం ఉంచుతున్నారు, ధనం మీద నమ్మిక ఉంచుతున్నారు. కాబట్టి మనం ధనాన్ని నమ్మకూడదు. అస్థిరమైన ధనము అని మాట్లాడుతున్నాం. ఇది ఉగ్రదినాన్ని నిన్ను కాపాడలేదు, కొంచెం కాలం మాత్రమే నీకు ఉపయోగపడుతుంది. అది నీవు దేవుడుగా కొలవకూడదు, పూజించకూడదు, నమ్మిక ఉంచకూడదు అని మాట్లాడుతుంది. కాబట్టి రెండవది, ప్రజలు ధనం మీద నమ్మిక ఉంచుతున్నారంట. కొంతమంది ఏమో రాజులు నమ్ముతున్నారంట. 118:8 మాట్లాడుతుంది. కొంతమంది ఏమో సహాయం కోసం రాజులను నమ్ముతున్నారు. రాజు అయితే అతను ధనవంతుడు కాబట్టి, భాగ్యవంతుడు కాబట్టి మనకు సహాయం చేస్తాడని నమ్ముతున్నారు. కానీ వారిని నమ్మొద్దని మాట్లాడుతున్నాడు. మూడవది, మనుషులు నమ్మొద్దు అంటున్నాడు. మనుషులు కూడా నిమిత్త మాత్రులే, నాసికారంధ్రములు ఊపిరి కలవానికి నీవెలా భయపడుతున్నావు, ఎలా నమ్మిక ఉంచుతున్నావు? అతడు అస్థిరమైన వాడే, నీకు చేస్తానని కూడా సహాయం చేయలేడు. కాబట్టి వారిని నమ్మొద్దని మాట్లాడుతున్నాడు. మనుషులకు జాగ్రత్తగా ఉండమని మాట్లాడుతున్నాడు. కాబట్టి 3, మనుషులను కూడా నమ్మకూడదు. 4వది ఏమన్నాడు? గమనించండి. 4వది, మనుషులు ఎవరిని నమ్ముతున్నారు, నమ్మకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక విషయాన్ని గమనిద్దాం. అబద్ధాలను నమ్ముతున్నారంట. అంటే అబద్ధాలను తమకు ఆశ్రయంగా చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమంటే అబద్ధం నాటువాడు తప్పిపోతూ ఉన్నారంట. కాబట్టి అబద్ధాలను ఆశ్రయించి ధనాన్ని సంపాదించుకుంటున్నారు. అబద్ధాలను నమ్ముకొని వారు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి అబద్ధాలను నమ్మొద్దని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, గమనించండి. 5వది, అందం విషయంలో కూడా అందాన్ని కూడా శాశ్వతమైనది కాదు. కాబట్టి అందం మోసకరమైనదని మాట్లాడు, దాని యందు నమ్మిక ఉంచుద్దని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎవరిని నమ్మాలంటే మన దేవుడైన యెహోవాను నమ్ముకున్నట్టు వలన నీవు ధన్యుడు అవుతావు. యెహోవాను నమ్ముకున్నట్టు వలన నీవు ఆశీర్వాదాలు పొందుకుంటావని మాట. యెహోవాను నమ్ముకున్నవాడు ఎవడంట? లేఖనాల్లో ఉంది పిల్లలు, ఎవడు సిగ్గుపడడంట. కీర్తనల గ్రంథంలో మనం గమనిస్తే 22వ అధ్యాయంలో యెహోవాను నమ్ముకున్నవాడు ఎవడు సిగ్గుపడడంట. సరే చూద్దామా? ఆయన నమ్ముకుంటే మనకు సిగ్గు కలగదని మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయము 5వ వచనంలో, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయారు. 25వ కీర్తనలో కూడా 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నారు, నన్ను సిగ్గుపడనీకు అంటున్నాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న వాడు ఎవడంట? సిగ్గుపడడు అని మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథంలో మళ్ళా గమనిస్తే, వీళ్ళరు గమనించండి, ఆయన నమ్ముకున్న వారు ఎవరు సిగ్గుపడరని మాట్లాడుతున్నాడు. 56వ కీర్తనలో మనం గమనిస్తే 4వ వచనంలో, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను కనుక నేను భయపడను అని మాట్లాడు. యెహోవాను నమ్ముకుంటే అంట ఏనాడు కూడా మనం ఏ విషయంలో ఎవరికి భయపడము అని భయపడవు అని మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడుతున్నావంటే ఆయనను నీవు నమ్మలేదు సరిగా అని అర్థం.
యెహోవాను నమ్ముకుంటే నీ జీవితంలో ఏ భయము కూడా కలగదని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ 11వ వచనంలో కూడా మనం గమనిస్తే 56:11లో నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను సిగ్గుపడను, భయపడను, నరులు నన్నేమి చేయగలరు అని మాట్లాడుతున్నాడు. దేవుడు నా పక్షంలో ఉన్నాడని మాట్లాడుతూ నీవు ఆయన యందు నమ్మిక ఉంచితే నీ జీవితంలో ఎప్పుడు కూడా భయపడవని ఏ విషయంలో ఆకలికి భయపడు, శత్రువుకు భయపడు, సాతానుకు భయపడు, కరువు ఖడ్గానికి భయపడు, యుద్ధానికి భయపడు, ఏది నిన్ను కూడా నేను భయపెట్టలేదని మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో భయం ఉండదని మాట్లాడుతున్నాడు. నమ్మితే చాలు. కాబట్టి ప్రియులారా, ఇంకా గమనిస్తే యెషయా గ్రంథంలో యెహోవాను నమ్ముకున్నవాడు కలవరపడడంటే యెషయా గ్రంథం 20 యెషయా గ్రంథం మనం గమనిస్తే 28వ అధ్యాయంలో 16వ వచనం ప్రభువు యెహోవా సెలవిచ్చున్నాడు, సీయోనులో పునాది రాతిని వేసిన వాడని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, ఓ స్థిరమైన పునాది రాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. నమ్మిన వాడంట ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా కలవరపడని మాట్లాడుతున్నాడు. సిగ్గుపడడు, భయపడడు, కలవరపడడు. ఎలా ఉంటాడంట? యెహోవాను నమ్ముకున్నవాడు కీర్తన గ్రంథంలోనే మనం గమనిస్తే ప్రియులారా ఎలా ఉంటాడంట? నీటి కాలువల ఎవరైనా నాటబడిన వృక్షంలాగా ఉంటాడంట. వర్షం లేని సంవత్సరం చింతపడంట, కాపు మానదట. అలా ఉంటాడని లేఖనాల్లో చూస్తున్నాం. మరి ఒకటి కీర్తన గ్రంథంలోనే మనం గమనిస్తే ప్రియులారా 125వ కీర్తనలో యెహోవాను నమ్ముకున్నవాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారన్నమాట. కథలన్నీ సియోను కొండలాగా ఉంటాడు ప్రభువును యెహోవాను నమ్ముకున్నవాడు ప్రియులారా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక యెహోవాను మనం నమ్ముకోవాలని మాట్లాడుతాం. ఆయన నీకు ఆశ్రయముగా ఉండాలని మాట్లాడు, ఆయన నీకు కోటగా శీలముగా ఉండాలని మాట్లాడు. కాబట్టి ప్రభునందు నమ్మిక ఉంచుదాం. అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచకూడదు, అబద్ధాలను నమ్ముకోకూడదు, రాజులు నమ్మద్దు, మనుషులు నమ్మద్దు కదా. వీళ్ళరా యెహోవాను నమ్ముకోవాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి. తర్వాత మనం తిమోతి పత్రికలోనే కొంచెం ధ్యానించుకుందాం. అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచొద్దు, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే మనం నమ్మిక ఉంచాలి. మనకంట సుఖముగా బ్రతుకు నిమిత్తం ధారాళముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే మనం నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఆజ్ఞాపించమన్నాడు. దేవుని యందే నమ్మిక ఉంచుడి అని ఆజ్ఞాపించము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఏం చేయాలంట? వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలంట. ఈ లోకంలో మనుష్యుడు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు. అశాశ్వతమైన వాటిని సంపాదించుకుంటున్నాడు. క్షయమైన దానికోసం కష్టపడక అక్షయమైన జీవాహారం కోసం కష్టపడు. జీవాహారము జీవాన్ని ఇచ్చేటువంటిది, జీవాన్ని సంపాదించుకోవాలి అని మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాస్తవమైన జీవాన్ని, వాస్తవము కావాలి. అక్కడ మనం గమనిస్తే వాస్తవమైనవి, వాస్తవము కానివి అని అర్థం. అంటే నిజమైనవి, నిజము కాని. వాస్తవం అంటే నిజమైనవి. కాబట్టి ప్రియులారా, నిజమైనవి, నిజము కానివి, నిజమైనవి, నిజము కానివి అని మాటలు. వాస్తవమైనవి, అవాస్తవమైనవి, శాశ్వతమైనవి, అశాశ్వతమైనవి, నిత్యమైనవి, అనిత్యములు అని మాటలు. కాబట్టి ప్రియులారా, వాస్తవమైనవి ఏంటంటే కనిపించేదంతా అవాస్తవము,
లేఖనాల్లో కనిపిస్తున్నదంట, కనిపించుతున్న ప్రపంచం అంతా కూడా ఇవన్నాడు దేవుని లేఖనాల్లో ఉంది. కనిపిస్తున్నవి అనిత్యములు అంట. కనిపించేదంతా అనిత్యమైనవి. నువ్వు చూసేదంతా కూడా అనిత్యమైన, నిత్యమైనది కాదు, జీవమైనది కాదు, శాశ్వతమైనవి కాదు, నిత్యమైనవి కావు అని అర్థం. వాస్తవమైనవి కావు అని అర్థం. ఇవి అవాస్తవము. నువ్వు చూసి నీ కంటికి కనిపిస్తుందంటే అవాస్తవము, వాస్తవమైనవి కావు, నిజమైనవి కావు. కనిపిస్తుందంట అనిత్యములు అంటున్నాడు. అంటే అశాశ్వతమైనవి, నశించేవి. భూమి ఆకాశం ఇవన్నీ కూడా గతించిపోతాయి. వాటి మీద నీ జీవం అంతా గతించిపోతుంది. కాబట్టి కనిపించనివి నిత్యములు అని మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటంటే కనిపించినవి అనిత్యములని లేఖనాల్లో మనం చూస్తున్నాం. లేట్ అయిపోతుంది పిల్లలు. కాబట్టి ఏంటి నిత్యమైనవి అంటే ఎప్పుడు ఉండే? పరలోకం నిత్యము, దేవుడు నిత్యము, ఆయన రాజ్యము నిత్యము, ఆయన జీవము నిత్యము, ఆయన వాక్యము నిత్యము, ఆయనంతా నిత్యుడు అనేటువంటి దేవుని స్తోత్రం చెప్పండి. వాస్తవమైనటువంటి వాడని అర్థం. కాబట్టి వాస్తవమైన వాటిని సంపాదించుకోవాలి. వాస్తవమైనవి, నిత్యమైనవి ఏంటంటే దేవుని వాక్యము నిత్యమైంది కదా, ఎప్పుడు నిత్యం ఉండేటువంటిది. దేవుడు నిత్యుడు, నిత్యం ఉండేటువంటిది. కాబట్టి నిత్యమైన జీవాహారాన్ని సంపాదించుకోవాలి, జీవజలాలు సంపాదించుకోవాలి, వాస్తవమైన పరలోక రాజ్యాన్ని, వాస్తవమైన దేవుని సంపాదించుకోవాలని మాట్లాడుతున్నాం. ఇది మనమైతే అస్థిరమైన వాటి యందు, అవాస్తవమైన వాటి యందు నమ్మిక ఉంచుతున్నాము, వాటి కొరకే ప్రయాసపడుతున్నాము, వాటి కొరకే వాటిని సంపాదించు. వాస్తవమైన జీవాన్ని సంపాదించు. దేవునిని సంపాదించుకోలేకపోతున్నావు. దేవుని ఆత్మను సంపాదించుకోవాలి మనిషి. దేవుని దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. దేవుని నీతిని వెతకాలి అంటున్నాడు. కాబట్టి దేవునిని సంపాదించుకోవాలి. వాస్తవమైన జీవం, దేవుని ఆత్మ వాస్తవమైనది. ఆ వాస్తవమైన దేవుని ఆత్మను సంపాదించుకోవాలి. దేవుని వాక్యము నిత్యమైనది, శాశ్వతమైనది, వాస్తవమైనది. దేవుని వాక్యం అనే జీవాహారాన్ని సంపాదించుకోవాలి. వాస్తవ జీవమైనటువంటి జీవజలాలైనటువంటి దేవుని వాక్యమైనటువంటి దేవుని జీవజలాలు అయిన వాక్యాన్ని సంపాదించుకోవాలి. వాక్యము జీవజలాలకు సాదృశ్యం. కాబట్టి వాక్యాన్ని జీవజలాలకు సాదృశ్యం ఉంది. దేవుని రక్తాన్ని సంపాదించుకోవాలి. ఆయన రక్తంలో మనం పాల్గొంటే నిజమైన పానీయము అంటున్నాడు. కాబట్టి వాస్తవమైన పానీయం ఏంటంటే ఆయన రక్తమే. ఆయన రక్తమే, ఆయనే దేవుని వాక్యమైన వాక్యమే నిజమైన జీవజలాలు అనేది వాస్తవమైనటువంటి. అవాస్తవమైనవి ఈ లోక సంబంధమైనటువంటి నీరు, ఈ లోక సంబంధమైన ఆహారం అవాస్తవం. ఈ లోకం అవాస్తవం. ఈ లోకంలో ఉన్న దేవుడు దేవతలను అవాస్తవం. ఈ లోకంలో ఉన్నటువంటిది సమస్తం కూడా ధనము అవాస్తవం. దేవుడి వాస్తవం, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఏమి సంపాదించుకోవాలంటే మనుష్యుడు అవాస్తవమైన లోకాన్ని సంపాదించుకుంటున్నాడండి. అవాస్తవమైనటువంటి ధనాన్ని, లోకాన్ని సంపాదించుకుంటున్నాడంట ప్రియులారా. అందుకే మత్తయి సువార్తలో భక్తుడైనటువంటి మత్తయి రాస్తూ ఏమన్నాడు? ఒకడు తన లోకమంతా సంపాదించుకొని 16:26 మత్తయి సువార్తలో గమనించండి. అవాస్తవమైనది లోకం. మత్తయి సువార్త 16:26 త్వరగా చదువుతాను. లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే కాబట్టి లోకము అవాస్తవం. ఈ లోకాన్ని సంపాదించుకుంటూ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. వాస్తవమైనటువంటి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు. కాబట్టి మనుష్యుడు అవాస్తవమైన లోకాన్ని సంపాదించుకుంటున్నాడు. ఆ తర్వాత గమనిస్తే ప్రియులరా, యాకోబు పత్రిక 4:13 భక్తుడైన యాకోబు రాస్తున్నటువంటి 4:13 యాకోబు 4:13 గమనించండి. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకునే వాళ్ళరా, రేపేమి సంభవించునో మీకు తెలియదు.
మీ జీవమే పాటిది, మీ జీవమే పాటిది. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. చాలు, చదువుదాం. పిల్లలు గమనించండి, ఏం వాస్తవము కాదు, అశాశ్వతమైన లాభాన్ని సంపాదించుకుంటున్నాడు. ఒకడు లోకాన్ని సంపాదించుకుంటున్నాడు, అది అవాస్తవము, వాస్తవము కాదు. రెండోవాడు లాభాన్ని సంపాదించి ప్రయాసపడుతున్నాడు, అది అవాస్తవము, వాస్తవమైనది కాదు. మూడోది గమనించండి, ధనాన్ని సంపాదించుకుంటున్నారు కొంతమంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని మాట్లాడుతున్నాడు. మూడోది గమనించండి, ఏం సంపాదించుకోవాలంట? ఇర్మియా 22:17 చూద్దాం. ఇర్మియా 22:17. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 17 వచ్చిన త్వరగా. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభం సంపాదించుకున్నట్టుయే, నిరపరాధుల రక్తం ఉలకించుటయే నిలిచి ఉన్నది. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలత్కారం చేయుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, ఒకడేమంటున్నాడంటే, తన పొరుగు వారిని జీతం ఇవ్వకుండా ఊరికనే కొలువు చేయించుకుంటున్నావు, చేయించుకుని వారికి శ్రమ అని మాట్లాడుతున్నాడు, దీనులను. కాబట్టి ఏదైనా ప్రియులారా, అన్యాయముగా లాభము సంపాదించుకోవాలని చూస్తున్నావు, అది అనిత్యమైనదని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26 వచనం. 2వ రాజుల గ్రంథం. కాబట్టి అన్యాయ లాభం అనేది అవాస్తవమైనది, దాన్ని సంపాదించుకోవద్దని మాట్లాడదు. వాస్తవ జీవమును సంపాదించుకోమని మాట్లాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుగురుడు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివా చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను సంపాదించుకున్నట్టుకు, దాస దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? దేవునికి మహిమ కలుగును గాక. గేహాజీ విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒలివా చెట్లు, ధనధాన్యాలు కదా, వెండి బంగారాలు సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా అని మాట్లాడుతున్నాడు పిల్ల. కాబట్టి దాసదాసీలను సంపాదించుకుంటున్నాడు, ఇవి అవాస్తవం. ధనధాన్యాలు అవాస్తవం. కాబట్టి మనం అవి సంపాదించుకొనక ఇది సమయమా అని మాట్లాడుతున్నారు. ఆ దినాలలోనే క్రీస్తుకు పూర్వము రాజుల చరిత్ర అంటే ప్రియులరా, రాజుల గ్రంథం మనం గమనిస్తే క్రీస్తుకు పూర్వము ఆ దేవుడు తెలియజేస్తున్న మాటలు 560 సంవత్సరాల క్రితమే క్రీస్తుకు పూర్వం ఆయన చెప్తున్నటువంటి మాటలు. ఇది సమయమా? ధనధాన్యాలు సంపాదించుకుంటూ, వెండి బంగారాలు సంపాదించుకున్నట్టుకు, ద్రాక్ష తోటలు, ఒలివల తోటలు కదా, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు, ద్రవ్యం అంటున్నాడు, డబ్బన, వస్త్రములు, ఒలివా చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టు ఇది సమయం అని మాట్లాడుతున్నాడు ప్రియులుగా. కాబట్టి అవన్నీ కూడా అవాస్తవం, వాటిని సంపాదించుకోకూడదు, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మరొక మాటను గమనించుకుందాం ప్రియులారా, ఏం సంపాదించాలో అక్కడ పరిశుద్ధాత్ముడు ఏం సంపాదించకూడదో మనతో మాట్లాడుదాం. తిమోతి 6:11 మనం చదువు. తిమోతి 6:11 మనం చదివాం ప్రియులారా. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. ఆ తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఇప్పుడు నేను మనుషులను దయను సంపాదించుకొని చూచున్నానా? నా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా?
నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తునకు దాసుడు కాకపోదు. దేవునికి మహిమ కలుగు. ఇతను ఎవరిని సంపాదించుకుంటున్నాడంట? మనుషులను, వాళ్ళ యొక్క జాలి దయను సంపాదించుకుంటున్నాడంట. కాబట్టి ప్రియులారా, మనుషులను సంపాదించుకోకూడదు, వారి దయను సంపాదించుకోకూడదు, దేవుని దయను సంపాదించుకోవాలి అని అర్థం. దేవునిని సంపాదించుకోవాలి. ఫిలిప్పి 3:9 కూడా భక్తుడైన పౌలు గారు ఫిలిప్పి సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 9వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం తెలుసుకుందాం. ప్రియులారా గమనించి 3వ అధ్యాయము 9వ వచనం. అందుచేతనైనను పరలోకమందును క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని అనగా విశ్వాసం బట్టి దేవుని అనుగ్రహించి నీతి గలవాడని ఆయన యందు అగపడు నిమిత్తం ప్రియులారా అన్నాడు. క్రీస్తును సంపాదించుకోవాలి అంటున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొని శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, క్రీస్తుని సంపాదించుకోవాలని మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రికలో భక్తుడైనటువంటి ఫిలిప్పీలకు పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాటలు కదా. శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలా? శ్రేష్ఠుడైనటువంటి దేవుడిని మన ప్రభువైన యేసుక్రీస్తును సంపాదించుకోవాలని కదా పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాటలు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇంకొక మాటను గమనించుకుందాం. లూకా 12:33 లూకా 12:33 లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. త్వరగా 12:33 మనం చదువుకోవాలి. మీకు కలిగిన వాటిని నమ్మి ధర్మము చేయుడి, పాతికలను సంచులను పరలోకమందు అక్షయమైన ధనాన్ని సంపాదించుకునుడి. అక్కడికి దొంగనాడు చెమట కొట్టదు, మీ ధనం ఎక్కడ ఉండును, మీకు అక్కడనే మీకు హృదయం ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా ఏమంటున్నాడు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు అక్షయమైన ధనాన్ని క్షయమైపోయే ధనం కాదు, అక్షయమైపోయే ధనం కాదు, క్షయమైపోయే ధనం సంపాదించుకుంటున్నావు. కాబట్టి క్షయమైపోయే ధనం కంటే అక్షయమైన ధనాన్ని మనం సంపాదించుకోవాలి. తండ్రి దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మాట్లాడు. కాబట్టి అక్షయ ధనమేమో అవాస్తవం, వాస్తవము. క్షయమైపోయే ధనమేమో అవాస్తవం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి అక్షయ ధనాన్ని సంపాదించుకోవాలి. అక్షయ ఆహారాన్ని 6వ అధ్యాయం 27వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో భక్తుడైనటువంటి యోహాను గారు రాస్తున్న మాటలు. 6వ అధ్యాయం 27వ వచనం. 6:27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. కాబట్టి అక్షయమైన ఆహారాన్ని, అక్షయ ధనం, అక్షయమైన ఆహారం, అక్షయ రాజ్యం, అక్షయమైనటువంటి జీవజలాలు, అక్షయమైనటువంటి రాజ్యాన్ని, అక్షయమైనటువంటి ధనాన్ని మనం సంపాదించుకునేవారు. అవి వాస్తవమైనవి, అవాస్తవము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా గమనించండి, మరొక వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా గమనించండి, లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకా 11:13. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే, పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధాత్మ మాటలు, ఇది శాశ్వతమైనది. ఈ వచనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, మీరు తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. కాబట్టి పరిశుద్ధాత్ముడు వాస్తవము, దురాత్మ అవాస్తవం. కాబట్టి అవాస్తవమైన వాటిని సంపాదించుకోవద్దు, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మని సంపాదించుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని సంపాదించుకోవాలి, పరిశుద్ధాత్మలో ఉన్న జీవాన్ని సంపాదించుకోవాలి. గలతీ 5:6 వచనం. గలతీలు రాసిన 5వ అధ్యాయం 6వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం.
5వ అధ్యాయము 6వ వచనం మాట్లాడుతున్నాడు. భక్తులైనటువంటి పౌలు గారి గలతీ సంఘానికి తెలియజేస్తున్న మాటలు. క్రీస్తు యేసునందున్న ఉండు వారికి సున్నతి పొందుటి యందు ఏమీ లేదు, పొందకపోవుటి యందు ఏమీ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధముకు విశ్వాసమే ప్రయోజనము. మీరు బాగుగా పరుగు ఎత్తుచుంటే సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించును? ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచున్న వాని వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైన ముద్ద అంతే పులియచేయును. మీరంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్న వాడు ఎవడైనా వాడు తగిన శిక్ష భరించు. సహోదరులారా, సున్నతి పొందవలని నేను ఇకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి సహింపబడని ఎడల ఆ పక్షణ శిలువ విషయమై అభ్యంతరం తీసివేయబడును కదా. మిమ్మల్ని కలవరపెట్టి వారు తమను తాము ఛేదించుకున్నట్టు మేలు. సహోదరులా, మీరు స్వతంత్రంగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతు చేసుకునగా ప్రేమ కలిగిన వారి ఒకరికొకడు దాసులై ఉండుటి. ధర్మశాస్త్రం అంతా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుదని ఒక మాటలో సంపూర్ణమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఏంటంట? వాస్తవమైన విశ్వాసాన్ని ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజనం. కాబట్టి విశ్వాసాన్ని సంపాదించుకోవాలని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. విశ్వాసము వాస్తవమైనది, అవిశ్వాసము అవాస్తవమైనది. వాస్తవమైన జీవం అనేది 12వ అధ్యాయం 13 వచ్చిన గమనించండి. 12వ అధ్యాయం 13 వచ్చిన 12, 13 ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13 వచ్చిన. సొలొమోను మహారాజు రాసినటువంటి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13 వచనంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలను. మానవ కోటికి విధి ఇది. దేవునికి ఇదియే విధి. ప్రియులారా, గమనించండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటం అంటే ఈ లోకంలో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి. అందుకే కీర్తనలో కూడా అంటున్నాడు, నా పిల్లలారా నా యొద్దకు రండి, నేను భయభక్తులు ఉంచడం మీకు నేర్పుతానని మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను కోరుకోవాలి, జీవాన్ని కోరుకోవాలి, శాశ్వతమైనటువంటి ఆత్మను కోరుకోవాలి, ప్రియులారా భయభక్తులు కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగున ఈ రీతిగా. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తలు నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని కలుగు. ప్రయాసపడుతున్నాడు మనిషి అవాస్తవమైన జీవాన్ని అవాస్తవమైన వాటిని అశాశ్వతమైన వాటిని సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నాడు. లేదు. అందుకే తిమోతి నువ్వు హెచ్చరించంటున్నాడు, హెచ్చరించమంటున్నాడు. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోమని హెచ్చరించమని మాట్లాడుతున్నాడు. నిమిత్తం రాబో కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలులు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, వాస్తవమైన జీవాన్ని, వాస్తవమైనటువంటి దేవునిని, వాస్తవమైనటువంటి ఆహారాన్ని, వాస్తవమైనటువంటి జీవజలను, వాస్తవమైన పరిశుద్ధాత్మను, వాస్తవమైనటువంటి రాజ్యాన్ని, వాస్తవమైనటువంటి సమస్తాన్ని మనం సంపాదించుకోవాలి. అవాస్తవమైన వాటిని మనకు అవసరమైతే ఆయనే అవసరమైన ఈ లోకంలో ఉన్నంతసేపు ఇస్తాడు, కానీ వాటి మీద దృష్టి ఉంచుకోడు. అవి సంపాదించుకోకూడదని కాదు, కానీ ప్రియులారా అవి ఈ లోకంలో అవసరమైన మనకు అనుకరిస్తాడు. కాబట్టి మనం వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటూ రాబో కాలంలో నాకు ఏం చేయాలంటే, రాబో కాలానికి మంచి పునాది మనకు వేసుకుంటూ, మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. ఏం పునాది వేసుకోవాలంటే, రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలంటే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మంచి పునాది వేసుకోవాలి.
కాబట్టి ప్రియులారా, మంచి పునాది. పునాది ఏంటంట? కొరింథీ పత్రికలో మనం గమనిస్తే మంచి పునాది, వాక్యమే మంచి పునాది అని అర్థం. వెలగలిగిన రాళ్ల మీద కడతారంట కొంతమంది, కొయ్యకాల మీద కడతారంట కొంతమంది. చూద్దామా కొరింథీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసినటువంటి పత్రిక మంచి పునాది అంటూ ఒకసారి చూద్దాం. 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడును దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్త చూచుకోవలను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటే దేవుని వాక్యమే. మంచి పునాది అంటే ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఆ పునాదులు సరైనవి కాదు. అది ఇసుక మీద కట్టినటువంటి పునాదులు. ఇసుక అంటే జారిపోయేది. అలానే ఈ లోకంలో నువ్వు ప్రియులారా, నువ్వు నమ్ముతున్నది కూడా అవి ఇసుకని అర్థం. నువ్వు సంపాదించుకుంటున్నది ఇసుకని అర్థం. ఇసుక మీద పునాది అని అర్థం. అశాశ్వతమైన వాటిని నువ్వు సంపాదించుకుంటున్న నీవు అశాశ్వతమైన వాటి మీద కట్టబడుతున్నావు అని అర్థం. అవి ఇసుకతో సమానం. ఇసుక మీద కట్టబడిన పునాది ఊరికనే పడిపోద్దని మాట్లాడాడు. బండ మీద వేయబడిన పునాది నిలబడుద్దని మాట్లాడు. కాబట్టి ఆ బండ క్రీస్తే అని మాట్లాడుతున్నాడు. ఆ మంచి పునాది ప్రభు అయిన యేసుక్రీస్తే. అంటే ఆయనే వాస్తవమైనటువంటి జీవం. ఆయన ద్వారానే పరలోకం. ఆయన ద్వారానే తండ్రి దగ్గరికి వెళతాం. ఆయన ద్వారానే, ఆయనే మార్గము. ఆయనే పునాదిగా ఉండాలి. పునాది మీద కడితేనే నిలబడదు. అంటే వాక్యం మీద. యేసుక్రీస్తు అంటే బండ అని అర్థం. బండ అంటే యేసుక్రీస్తు అని అర్థం. యేసుక్రీస్తు వారంటే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వాక్య స్వరూపి అని అర్థం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యపు పునాది ఉండాలి. వాక్యం అనేది బండ అని అంటాడు. ఈ బండ మీద నా సంఘంను కట్టుదున్న మాటలు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడి ఉండాలి. అంటే క్రీస్తు అనే నామాన్ని ధరించుకొని ఉండాలి. క్రీస్తు నామం ద్వారా రక్షణ పొంది ఉండాలి. మంచి పునాది అంటే క్రీస్తు వాక్యము కలిగి ఉండాలి. క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి. క్రీస్తుని కలిగి ఉండాలి అన్నమాట పునాది అంటే. క్రీస్తు లేని ఏ పునాది అయినా అది పడిపోద్ది అని అర్థం. యేసు ప్రభు వారు లేని ఏ మార్గమైనా ఆ మార్గాన్ని గమ్యస్థానానికి చేర్చదని అర్థం. కాబట్టి మరి ఒక నామంలో నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. కాబట్టి ఈ పునాది, ఈ యేసుక్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టబడ్డావు. వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. అయితే కొంతమంది ఎలా కడుతున్నారంట, ఎలాంటి పునాదులు వేసుకుంటున్నారు? ఈ పునాది కాకుండా కొంతమంది ఏ పునాది వేస్తున్నారు చూద్దామా. 12 ఎవడైనను ఈ పునాది మీద బంగారమును, కొరింథీ పత్రిక 1 కొరింథీ 3:12 ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల. పునాది క్రీస్తే. కానీ దాని మీద వేటి మీద కడుతున్నారంట? పునాది మాత్రం క్రీస్తు అని పునాది మీద ఉన్నారు. అయితే కట్టడం అనేటువంటిది, కట్టడం కూడా వాళ్ళు కొంతమంది ఇలా కడుతున్నారంట. ఎలా కడుతున్నారు? కొంతమంది బంగారం, ఆ పునాది మీద బంగారంతో కడుతున్నారంట గోడలు. ఆ తర్వాత వెండితో కడుతున్నారంట. వెలగలేని రాళ్లతో కడుతున్నారట. కర్రతో కడుతున్నారంట. కొంతమంది గడ్డితో, కొంతమంది కొయ్యకాలతో మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అదే అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్ని పరీక్షించను. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుగా రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షింపబడును. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పునాది మీద ఏం కట్టాలంట? కొంతమంది ఇలా కడుతున్నారంట. పిల్లలు వెలగలిగిన రాళ్ళు, ధనం, కొయ్యకాలు,
ఇవన్నీ కూడా కాలిపోతాయి అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు. నీవు కట్టిన పునాది నిలబడదని, నీవు కట్టినటువంటి కట్టడం నిలబడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా మనం క్రీస్తు అనే పునాది మీదని మనం కట్టాలని దేవుని వాక్యం, మంచి పునాది కావాలి. వాక్యం అనే పునాది, దేవుని వాక్యం జీవం అనే పునాది కట్టబడాలని దేవుని వాక్య భాగం. అంటే మంచి పునాది మన కోసం వేసుకోవాలి. పునాది సరిగా ఉంటేనే కానీ ఆ ఇల్లు నిలబడుతుంది. పునాది లేకపోతే ఆ ఇల్లు పడిపోతుంది. ఆ పునాది దేని మీద అంటే క్రీస్తు బండ మీద, క్రీస్తు అనే బండ మీద వేయాలి, వాక్యం అనే బండ మీద వేయాలి. ఇలా అలా వేసినప్పుడు నువ్వు కట్టిన ఇల్లు నిలబడుద్దని అర్థం, నీ పని నిలబడుతుందని అర్థం. ఒకవేళ ఈ పునాది పైన నువ్వు షో చేయడానికి బిల్డింగ్ని రకరకాల వాటితో కర్రతో కట్టిన రేపు కాలిపోద్ది, నిలబడదు. కాబట్టి దేవుని వాక్యం అనే కదా అంటాడు పేతురు భక్తుడు, ఒక మాట అంటాడు, మనము సజీవమైన రాళ్ల వల్ల ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడు. అంటే సజీవమైన రాళ్లతో కట్టాలి, సజీవమైన వాక్యంతో కట్టాలి. అప్పుడు మాత్రమే ఆ పని నిలిచి ఉంటుంది. దాని ద్వారా మనం మరి జీతాన్ని పుచ్చుకుంటామని దేవుని వాక్య భాగంలో. మంచి పునాది తమ కొరకు వేసుకొని అనేకుల కొరకు మేలు చేసేవాళ్ళుగా, సత్క్రియలను ధనము గల వారికి, ఔదార్యం గలవారు, తమ ధనములు ఇతరులకు పాలిచ్చే వారికి ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. కాబట్టి మంచి పునాది వేసుకుంటున్నామా, లేకపోతే ఇసుక మీద పునాది వేసుకుంటున్నామా? మనం ఈ రోజున ప్రశ్న వేసుకోవాలి. నువ్వు పునాది మీద కట్టబడ్డావా? ప్రశ్న వేసుకోవాలి. కట్టిన ఆయన పునాది మీద గోడ వేటితో కొడుతున్నాడో కూడా గ్రహించుకోవాలి. అంటే విత్తనాలు ఎక్కడ వేస్తున్నాడో అతను గ్రహించుకోవాలి. ఒకతను విత్తనాలు వేస్తున్నట్ట, కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయంట, కొన్నేమో మనునే రాతి నెలను పడ్డాయంట, కొన్నేమో ముండ్ల బదులు పడ్డాయంట, కొన్నేమో మంచి నెల. అలాగనే విత్తేటువంటి వాణి గమనించి విత్తాలి. మంచి నెలనా, ముళ్ళ పొదనా, త్రోవ ప్రక్కన, రాతి నెల, మనులేని రాతి నెల, ఎక్కడ విత్తుతున్నావో, ఎక్కడ వేస్తున్నావో కూడా నీవు వివేకం కలిగి వేయాలి అని అర్థం. కాబట్టి కట్టేవాడు, నువ్వు క్రీస్తు పునాది మీద కడుతున్నావు. ఆ కట్టడం సజీవమైన రాళ్లతో కడుతున్నావా, నిర్జీవమైన రాళ్లతో కడుతున్నావా? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతుందా, లేకపోతే పందుల గుహగా కట్టబడుతుందని వివేచన కలిగి మనం కట్టాలని మంచి పునాది వేసుకోవాలని మాట్లాడుతున్నా. కాబట్టి మంచి పునాది దేవుని వాక్యం, మంచి పునాది యేసుక్రీస్తు ప్రభు, మంచి పునాది ఆత్మ సంబంధమైన ఆత్మ విషయాలని అర్థం ప్రియులారా. కాబట్టి అలా కట్టాలి. కాబట్టి ఈ లోకంలో మనం నేర్చుకోవాల్సిన విషయం మంచి పునాది కలిగి ఉండాలి. గమనించండి, ఎలా ఉండాలి? మంచి పునాది. కాబట్టి మంచి పునాది కలిగి ఉండాలంట. ఆ తర్వాత మంచి సాక్ష్యం కలిగి ఉండాలంట. రెండు మంచి మీద కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మంచి పునాది నీకు మేలు. రెండవది మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. తిమోతి పత్రికలోనే 3వ అధ్యాయం 7వ వచనంలో భక్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నట్టు మాటలు. 3వ అధ్యాయం 7వ వచనంలో, ఒకటి మంచి పునాది కలిగి ఉన్నామా లేదా మనం ప్రశ్న వేసుకోవాలి. ఆ పునాది యేసుక్రీస్తుగా ఉన్నాడా లేదా, వాక్యముగా ఉందా లేదా ప్రశ్న వేసుకోవాలి. వాక్యమే శ్రేష్టమైంది, వాక్యమే సత్యమని నమ్మాలి. వాక్యము ద్వారా వాక్యము నేను బ్రతికిస్తుందని నమ్మాలి. వాక్యము పునాది కలిగి ఉండాలి. క్రీస్తే వాక్యం, బండ ఆయనే, ఆ బండ మీద కట్టబడిన స్థితి మనకు ఉండాలి. రెండవది అంటే మనం మంచి సాక్ష్యం కలిగి ఉన్నామా లేదా ప్రశ్న వేసుకోండి. 3వ అధ్యాయం 7వ వచనం, మరియు అతడు నిందా పాలై అపవాది ఉరిలో పడిపోకూడనట్లు సంఘము వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొంది ఉండేవాళ్ళను.